ఎప్పుడు ఈ 4 మాటలు మీ నాన్నని అస్సలు అనకండి. మా నాన్నే మా లైఫ్ లో హీరో అనేవాళ్లే ఎక్కువగా ఈ మాటలు వాడుతూ ఉంటారు. ఇటువంటి మాటలు మీరు కూడా అన్నారేమో ఒక్కసారి చెక్ చేసుకోండి. నెంబర్ 1, నీ కడుపున పుట్టకపోయి ఉంటే నా లైఫ్ ఇంకా చాలా బెటర్ గా ఉండేది, చాలా హ్యాపీగా ఉండేది అంటూ ఉండడం. ఒక్కసారి ఈ మాటలు అనే ముందు ఆలోచించండి. అసలు ఆయనే లేకపోతే నీకు లైఫ్ ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది? నెంబర్ 2, నువ్వు నా కోసం ఏం చేసావు? అందరిలాగే కన్నావు, తిండి పెడుతున్నావు, అంతే కదా. ఈ మాటలు అనే ముందు ఒక్కసారి మీ నాన్న చెప్పులు, బట్టలు, ఫోను చెక్ చేయండి. ఆయన మీకోసం ఎంత త్యాగం చేస్తున్నారో మీకు తెలుస్తుంది. నెంబర్ 3, నేను ఏది చేస్తానన్నా వద్దు అని ఎప్పుడు చెప్తూ ఉంటావు, నేను బాగుపడటం నీకు అస్సలు ఇష్టం లేదు అంటూ ఉంటారు కొంతమంది. ఈ మాట అనే ముందు ఆయన మీకన్నా వయసులో చాలా పెద్దవారు, చాలా లైఫ్ నే చూసి వచ్చారు. ఆయన తిన్నటువంటి ఎదురు దెబ్బలు మీరు తినకూడదు, కష్టపడకూడదు అనే ఉద్దేశంతోనే చెబుతున్నారు అనేది గ్రహించండి. నెంబర్ 4, ఏది అడిగినా గానీ నో అని చెప్తూ ఉంటావు. చచ్చిపోయేటప్పుడు నీ వెంట ఏమన్నా అవన్నీ తీసుకొని పోతావా అని అంటూ ఉంటారు. ఒక్కటి గుర్తించుకోండి, ఏది మీ నుండి ఆశించకుండా మీకోసం కష్టపడే ఒక వ్యక్తి ఉన్నారు అంటే అది ఈ ప్రపంచంలో ఒక్క మీ నాన్న మాత్రమే. నాన్న అనే ఆ ఒక్కరూ లేకపోతే ఈ లోకములో ఎవ్వరు కూడా నిన్ను పట్టించుకునే నాదుడే ఉండడు అని మాత్రం అస్సలు మర్చిపోకు. కావాలంటే నాన్న కోసం రోజు సమాధికి వెళ్లి వచ్చే వారిని అడిగి చూడండి. వాళ్ళు ఎంత దురదృష్టవంతులో, తండ్రి ఉన్నందుకు మీరు ఎంత అదృష్టవంతులో వాళ్ళ మాటల్లోనే చెబుతారు. మన జీవితంలో వెలకట్టలేని ఆస్తి ఏదైనా ఉంది అంటే మళ్ళీ అది మన నాన్నే. ఇది నిజం కాదంటారా? మీరే చెప్పండి. నా జీవితంలో వెలకట్టలేని ఆస్తి మా నాన్న. ఐ లవ్ యూ నాన్న.